బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కేబినెట్ అనంతరం నితీష్ కుమార్ రాజ్భవన్ కు వెళ్లనున్నారు. గవర్నర్ ను కలిసి తన రాజీనామాను అందజేయనున్నారు. నితీష్ రాజీనామాతో బీహార్ కు కొత్త సీఎం ను ఎన్డీఏ నేతలు ఎన్నుకోనున్నారు. తొలిసారి బీజేపీ సీఎం పీఠాన్ని దక్కించుకోనుంది. ఇవాళ సాయంత్రంలోగా కొత్త సీఎం పేరు ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో అందిస్తారు. కళా, ఇంకా ఎంతసేపట్లో రాజీనామాను సమర్పించనున్నారు? బీజేపీ నేతనే సీఎంగా ఎన్నుకోనున్న నేపథ్యంలో ఎవరు ఫైనల్ అయ్యారు? దాదాపు ఏదైతే మనకు బీహార్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమైనటువంటి రోజు ఏప్రిల్ 14 అన్నది ఈ రోజే. ఒకవైపు అంటే నితీష్ కుమార్ రాజకీయ 2 దశాబ్దాలకు పైగా ఉన్నటువంటి రాజకీయ చరిత్రకు ఈరోజు ఒక అంటే ముఖ్యమంత్రిగా అనుకోవచ్చు, రాజకీయాల నుంచి నిష్క్రమించడము అనుకోవచ్చు. అంటే పూర్తిగా రాజకీయాల నుంచి నిష్క్రమించడం అన్న కాకుండా అటు ప్రజలకు దూరం కాబోతున్నాడు అన్నటువంటిది ఒకటి. మరొకటి బీజేపీకి సంబంధించినటువంటిది కొత్త నూతన ముఖ్యమంత్రిగా ఈరోజు పేరు ప్రకటించేటటువంటి అవకాశం. బీహార్ చరిత్రలో ముఖ్యమైనటువంటిది, చాలా కీలకమైనటువంటి రోజు ఈరోజు బీహార్. దాదాపు కొద్దిసేపటి క్రితంగా అటు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చాలా కీలకమైనటువంటి సమావేశము, తన చివరి కేబినెట్ సమావేశాన్ని ప్రారంభించాడు. సమావేశం ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. మరికొద్ది సేపట్లో అంటే తనతో ఉండేటటువంటి మంత్రులతో కూడా సమావేశం పూర్తయ్యాక అక్కడి నుంచి నేరుగా అటు గవర్నర్కి కూడా రాజీనామా పత్రాన్ని సమర్పించేందుకు కూడా మరికొద్ది సేపట్లో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ కూడా అటు గవర్నర్తో సమావేశం కాబోతున్నారు. అనంతరము దాదాపు 3 గంటల తర్వాత అటు ఎన్డీఏ శాసన సభకు సంబంధించినటువంటిది, ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి సమావేశం. జేడీయూ తర్వాత అన్ని పార్టీలు కూడా, బీజేపీ చాలా కీలకమైనటువంటి సమావేశం. 3 గంటల నుంచి కూడా సమావేశం జరగబోతుంది అన్నది మాత్రము ఇక్కడ కీలకంగా బీజేపీ నేతల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే కేంద్ర పరిశీలకుడుగా అటు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇక్కడ అంటే ఏదైతే బాధ్యతలు అప్పగించిన తర్వాత మరికొద్ది సేపట్లో అటు బీహార్కి కూడా చేరుకోబోతున్నారు అటు బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు. అనంతరము ఈరోజు సాయంత్రం ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి బీజేపీ ముఖ్యమంత్రి పేరును ప్రకటించగానే రేపు ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ బీహార్లో జరిగేటటువంటి ముఖ్యమంత్రి దానికి కూడా ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవుతారు అంటూ కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారము. ఇప్పటికీ అంటే దాదాపు ఈ కొద్దిసేపటి కిందట ప్రారంభమైనటువంటి ఏదైతే బీహార్ నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ఉండేటటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశం జరుగుతుంది. మరి దాదాపు సమావేశం పూర్తి కావడానికి దాదాపు ఒక 10 నిమిషాలు అలా కూడా సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. అక్కడ నుంచి తన రాజీనామాను గవర్నర్కి సంబంధించినటువంటి ఇక్కడ కళ, తొలిసారి బీజేపీ సీఎం పీఠాన్ని దక్కించుకోనున్న నేపథ్యంలో అసలు బీజేపీ నేతని ఎవరిని ఎన్నిక చేస్తారు సీఎం పదవికి అనే ఉత్కంఠ ఒకవైపు అయితే, ఒకవైపు మహిళా బిల్లు కూడా ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఒకవేళ మహిళలకు ఏమైనా అవకాశం ఇస్తారు అనే నేపథ్యంలో కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. అండ్ నితీష్ కుమార్ కేంద్ర మంత్రి పదవి గురించి కూడా ఎటువంటి చర్చ జరుగుతోంది? ఖచ్చితంగా ఇక్కడ మీరు అడిగినటువంటి 3 ప్రశ్నలకు దాదాపు ఏదైతే రాజీనామా పర్వం ముగిసిన తర్వాత సాయంత్రం జరిగేటటువంటి భేటీకి చాలా కీలకమైనటువంటి భేటీలో ఒకటి మీరు అడిగినటువంటి మహిళా బిల్లుకు సంబంధించినటువంటి మహిళా నేతలకు అవకాశం ఉండొచ్చేమో అన్నటువంటి ఏదైతే ఉందో, నిన్న ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా ఏదైతే అంశాన్ని ప్రకటించిందో దాదాపు ఇటు మహిళల పేరు కూడా మహిళా బిల్లు ఏదైతే అంటే ఈ 16, 17, 18వ తేదీల్లో మహిళా బిల్లుకు సంబంధించినటువంటి ఏదైతే కోటకు సంబంధించింది ప్రధానమైనటువంటి చర్చను తీసుకొని వస్తున్నారు. అందులో భాగంగానే మహిళలకు ఇక్కడ బీహార్ సీఎంకి సంబంధించినటువంటి పేరు ప్రకటించేటటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటిది దాదాపు ప్రధానంగా ఒక 5 మంది పేర్లు కూడా బీహార్ రాజకీయ ఏదైతే గ్రౌండ్లో వినిపించేటటువంటి పేర్లు. కానీ ముఖ్యంగా ఏదైతే అక్కడ మనకు సామ్రాట్ చౌదరి అన్నటువంటి కీలకమైనటువంటి నేత అటు బీహార్కి సంబంధించినటువంటిది పార్టీ పుంజుకోవడానికి అనుకోవచ్చు, అక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా అందరినీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చినటువంటి నేత సామ్రాట్ చౌదరి పేరు కూడా ప్రముఖంగా వినపడుతుంది. ఇక్కడ సమ్రాట్ చౌదరి పేరు ఇప్పటి వరకు కూడా మనకు అంటే అంటే అటు ఇక్కడ సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఇప్పటికే అంటే అంతర్గతంగా కూడా సమావేశం అయ్యారు అన్నటువంటిది చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఇక్కడ శాసన మండలి సమావేశం అయ్యాకనే పేరు ప్రకటించేటటువంటిది ఏదైతే మనం ఇతర రాష్ట్రాల్లో కూడా అంతగా అంటే ప్రాముఖ్యత లేనటువంటి, ఎప్పుడూ కూడా బయటి ప్రపంచానికి కూడా ఎక్కువగా ఫోకస్
అన్నటువంటి వాళ్ళకే బాధ్యతలు అప్పగించినటువంటిది బీజేపీని మనం చూసాము. అటు ఢిల్లీ అనుకోవచ్చు, అటు మనము ఏదైతే మనకు మహారాష్ట్ర అనుకోవచ్చు, అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటిది రాజకీయ బీజేపీకి సంబంధించినటువంటి స్ట్రాటజీ. ఇప్పుడు ఈ రోజు జరిగేటటువంటి బీజేపీలో చాలా ప్రముఖంగా వినిపించేటటువంటిది సామ్రాట్ చౌదరి పేరు. కానీ మరొకటి కూడా అటు ఏదైతే ఈ పేరుకు సంబంధించిన పేరు అటు ఇటు కేంద్ర మంత్రి కూడా మనకు శివరాజ్ సింగ్ చౌహాన్ కొద్దిసేపట్లో దానికి సంబంధించినటువంటి కీలక ప్రకటన కూడా చేయబోతున్నారు. కళ, అంటే మీ విశ్లేషణ ప్రకారం చూస్తే సామ్రాట్ చౌదరి ఫైనల్ అవకాశాలు కనిపిస్తున్నాయా ఈ సమావేశం తర్వాత? ఖచ్చితంగా ఏదైతే గ్రౌండ్ లో ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారంగా ఇటు ప్రభుత్వం కూడా కింద అంటే బీహార్లో చాలా మటుకు కూడా సర్వే చేయించింది. సర్వేలో భాగంగానే అటు నితీష్ కుమార్కి సంబంధించినటువంటి ఏదైతే కుమారుడు అంటే ఇక్కడ నిశాంత్ కుమార్కి సంబంధించినటువంటిది ఉపాధ్యక్ష పదవి ఇవ్వాలి అన్నటువంటిది గ్రౌండ్ రిపోర్ట్లో నుంచి ఉన్నటువంటి సమాచారం. మరొకటి ఇటు సామ్రాట్ చౌదరి పేరు కూడా ప్రముఖంగా వినపడ్డది. మరొకటి ఇక్కడ దాదాపు ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి మహిళా నేతకు కూడా ఒకరికి అంటే అప్పగించేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది కూడా ఇక్కడ వినపడుతుంది. కానీ ఇక్కడ ప్రముఖంగా వినపడేటటువంటి పేరు సామ్రాట్ చౌదరి పేరు. నిశాంత్ కుమార్ అంటే ఇక్కడ మనకు ఏదైతే నిశాంత్ కుమార్కి సంబంధించింది అనుకోవచ్చు, నితీష్ కుమార్కి సంబంధించినటువంటిది అటు కేంద్ర మంత్రివర్గంలో ఆయనకి ఏదైతే స్థానం ఉంటుందా అన్నటువంటిది మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఖచ్చితంగా దీనిపై మాత్రము ఇక్కడ మొన్న రాజ్యసభ ఏదైతే ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయంలో కూడా ఎక్కడా కూడా దీనిపై జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకి కూడా ముభావంగా వెళ్ళినటువంటి అటు ఏదైతే మనకు ముఖ్యమంత్రి దాదాపు ఇప్పుడు ఏదైతే క్యాబినెట్ లో ఉండేటటువంటి లో కూడా అంటే కమింగ్ మనకు ఎలక్షన్స్ అయ్యాక కూడా క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అన్నటువంటిది కూడా సూచనలు ఉంది. ఇందులో అటు జేడీయూ చేరుతుందా లేదా అన్నది మాత్రం దీనిపై ఇప్పుడే నేను అంటే దానిపై చెప్పడానికి స్పందించడానికి నిరాకరిస్తున్నాను అంటూ కూడా కీలకంగా కూడా అక్కడ వ్యాఖ్యలు చేసినటువంటిది. కానీ ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు జరిగేటటువంటి పరిణామాలు మాత్రము అటు కొద్దిసేపట్లో నిశాంత్ కుమార్ రాజీనామా, అటు బీజేపీకి సంబంధించినటువంటి నూతన అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పేరు ప్రకటించడము, రేపు ప్రమాణ స్వీకారం. అంటే బీహార్కి సంబంధించినటువంటి ఏదైతే చరిత్రలో మొట్టమొదటిసారిగా బీజేపీకి సంబంధించినటువంటి సీఎం పదవి రేపు మాత్రము ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కూడా రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటిది బీజేపీకి సంబంధించినటువంటి ఆఫీస్ కూడా చాలా కీలకంగా కూడా ఇటు బీర్ చంద్ పటేల్లో ఉండేటటువంటి ఆఫీస్ కూడా ముస్తాబవుతుంది. దానికి తగ్గట్టుగా కూడా పూర్తిగా కూడా అక్కడ కార్యాచరణకు ముందుగా సమావేశాలకు అంతా కూడా సన్నద్ధం చేస్తున్నారు అన్నటువంటిది గ్రౌండ్ లో ఉన్నటువంటి రిపోర్ట్. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.